పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో లోకల్ మేనిఫెస్టో సిద్ధం చేశారన్నారు కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పెద్దాపురంలో ఉన్న పలు పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల్ని కలిసి ఓటు వేయాలని కోరారు సునీల్. నేను ఈ ప్రాంతం మీద నాకున్న ప్రేమ అనురాగంతో నేను ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోనే నేను ఒక లోకల్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో మొదటి అంశం ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి నిధులతో రాబోయే 5 సంవత్సరాల్లో గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో చేయడం జరిగింది. అలాగే రెండవది, కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎంతోమంది యువకులు రకరకాల చదువులు చదువుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి రాబోయే రోజుల్లో ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఎంపీ అవగానే తప్పకుండా వాళ్ళందరి కోసం ఒక పెద్ద శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 5-6 వేల మంది యువకుల్ని ట్రైన్ చేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నేను తీసుకున్నాను అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మూడవది, కాకినాడ పార్లమెంట్ పరిధి అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. మాకు ఇక్కడ SEZs ఉన్నాయి, 2 పోర్ట్స్ ఉన్నాయి, హైవే కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ అన్నీ ఉండటం వలన ఈ ప్రాంతానికి గత 10 ఏళ్ళుగా నేను చేస్తున్న కృషి వలన రాబోయే 5 సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో 30,000 నుంచి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలతో పాటు వాటి ద్వారా కూడా CSR ఫండ్స్ ద్వారా కూడా ఇక్కడున్న గ్రామాలని పట్టణాలని కూడా అభివృద్ధి చేసుకోవచ్చని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే నాలుగవది, ఇక్కడున్న తెలివైన యువకులు చాలామందికి రకరకాల చిన్న వ్యాపారాలు చేయాలని ఐడియాస్తో వస్తారు. వాళ్ళందరి కోసం కాకినాడ కేంద్రంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే ఒక స్టార్టప్ ఫండ్, ఒక ఇంక్యుబేషన్ సెంటర్, అంటే ఒక నిధిని ఏర్పాటు చేసి ఒక 100 కోట్లతో వాళ్ళ ఐడియాస్లో పూర్తి సహాయ సహకారాలు అందించి పెట్టుబడులు పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో ఒక 100 చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను స్థాపించే విధంగా, వాళ్ళ ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా, వాళ్ళ ద్వారా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది.